భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. కానీ గవర్నమెంట్ లో ఈ బదనాం చేయడానికి ఎంపీ ఎలక్షన్ రావడం, కోడ్ రావడం, దేశవ్యాప్త ఎలక్షన్లు కాబట్టి 2 నెలలు అంటే జూన్ 4 వరకు కూడా కోడ్ ఉండడంతో సారు ప్రజలు ఇచ్చిన తీర్పు మేము ప్రత్యేకంగా వాళ్ళు ఇచ్చిన తీర్పుని భగవంతుని పోలీసుకుంటాం, వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం అనుకుంటాం. మెజారిటీ వచ్చేది డబల్ తీసిన తర్వాతనే ఐడియా వస్తుంది. ఒక ఊహ అందాజా అందరూ ప్రతి జాగాల రిపోర్ట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేటప్పుడు ఒక ఆశ ఏముందంటే అందరికీ పెద్ద మెజారిటీ రావాలనే ఉంటుంది కదా. ఇప్పుడు మా తమ్ముని కొడుకున్నాడు, పోలింగ్ అయింది, 60% అయింది ప్రతి జాగాల. అది తీసుకున్న తర్వాత చూస్తే దగ్గర 9 లక్షల ఓట్లు పడ్డాయి. ప్రజల ఆశీర్వాదంతో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మా తమ్ముని కొడుకు కమ్సే కమ్ 4-5 లక్షలన్నా రావాలని నా ఆశ. తక్కిన 4 లక్షలు ఇద్దరు పార్టీలలో బ్రేక్ అవుతాయి. అది నా అందాజ. అంటే ఉంటా, బెల్లంపల్లినే ఉంటా, మా ఇంట్లోనే. మంచిర్యాల పోతా, ఇది వచ్చి 2 రోజులు కంపల్సరీ 1 వీక్ లో ఉంటా. 15 రోజులకు 2 సార్లు 3 సార్లు ఉంటాను పక్క. కొన్ని మండలాలలో ఇల్లీగల్ వెంచర్స్ ఏర్పాటు చేస్తున్నారు, సెక్రటరీలను బెదిరిస్తున్నారు, పైగా మీ పేరు వాడుతున్నారు. ఇది మీ దృష్టికి వచ్చింది? నా దృష్టికి వచ్చింది, కానీ నేను దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నా. కన్సర్న్ అథారిటీస్ తో మాట్లాడినా. బెల్లంపల్లి చిన్నగా లేదు కదా, 173,000 మంది ఉన్నారు, ఇన్ని మండలాలు ఉన్నాయి, సమస్య. సెక్రటరీలు చెప్తే మేమే ఎమ్మెల్యే గారు చెప్పండి అని చెప్పి మీ పేరు వాడుకుంటారు చెప్తే కదా. ఇన్వెస్టిగేషన్ అయినాక అవసరం ఉంటే 100% నేను అన్నా ఆల్రెడీ ఉన్నది. గైడ్ లైన్స్ ప్రకారంగానే అవి అనుకూలంగా ఉంటే మా టైం టేబుల్ ఎట్లా పెట్టుకున్నాం అంటే ఆగస్ట్ లో మంచి రోజు రాగానే అప్పటి నుంచి మీరు ఆగస్టు అన్నారు సార్. ఆగస్టు తర్వాత మంచి ముహూర్తం చూసి మీరు ఆఫీస్ ప్రారంభిస్తారని చెప్పి చేపిస్తున్నాము. కన్సర్న్ అథారిటీస్ ఆర్ ఆన్ ద జాబ్. అది అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వచ్చిన తర్వాత వి విల్ టేక్ అప్రాప్రియేట్ యాక్షన్. అన్నిటికీ ఒకసారి ఏంటంటే మీకు అందరికి ఒకసారి చెప్పదలుచుకున్నాను, డెమోక్రసీలా సబ్జెక్ట్ మ్యాటర్ వచ్చినప్పుడు దాన్ని పూసగుచ్చినట్టు ఒకసారి స్టడీ చేసిన తర్వాత కన్సర్న్ అథారిటీస్కు వాళ్ళకున్న అధికారంతో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగానే కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత కన్సర్న్ అథారిటీస్తో మాట్లాడి దెన్ అండ్ అప్రాప్రియేట్ యాక్షన్ కెన్ బి టేకెన్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు కదా నాది, ఇదంతా ప్రజలు ఇచ్చిన తీర్పు. ప్రజలు ఇచ్చిన తీర్పుని అయితే మనం రెస్పెక్ట్ చేయాలన్నా వద్దా? అట్లనే గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఈజ్ అండర్ ద సేమ్ గైడ్ లైన్స్. ఈ ప్రోటోకాల్ గైడ్ లైన్స్ ప్రకారంగా వాళ్ళు ఏమి ఇస్తారో సపోర్ట్ ఇచ్చిన తర్వాత 100% వాళ్ళతో చర్చ చేసి ఏది రైట్ ఉందో ఆ రైట్ చేస్తారు. ఎప్పటిలో క్యాంపస్ అందుబాటులో ఏది వాళ్ళ పని జరగట్లేదు అనే విషయాన్ని నోటీస్ తెచ్చింది కదా ఇప్పుడు సార్. ఆ నోటీస్ తెచ్చింది కదా సార్. స్వామి ఇవాళ నువ్వు తెచ్చిన తర్వాత నేనేంటున్నా, ఈ విల్ టేక్ అప్రాప్రియేట్ యాక్షన్ అట్ అప్రాప్రియేట్ టైం. అప్రాప్రియేట్ టైం అంటే నాకు జూన్ 15 దాకా నా చేతులు కాలు కట్టేసి అన్నా లేదా, మీరు 15 దాకా ఆగుర్రి, తర్వాత కమిటీని పిలిపిస్తా, ఏంది డిఫికల్టీ అని వాళ్ళతో కనుక్కుంటా. అంత లోపల కట్టేసారు అంటే ఇల్లీగల్ అవుతుంది. ఇల్లీగల్ అయినప్పుడు దానికి ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కానీ లాకు రెస్పెక్ట్ చేయాలి, లా ప్రకారంగానే అన్ని పోవాలి. అక్రమం ఉంటే దానికి అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకుంటాం యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. మల్లారెడ్డిది కాలేదు, మల్లారెడ్డిది కాలేదా? ఇప్పుడు ఆయన ఇది చేసిండు, అంత పెద్ద లీడర్ నే ఇది చేసిండు అంటే ఇక నువ్వు అంతా కావచ్చు. అదేవిధంగా సార్, మీరు ఎన్నికల సమయంలో ప్రధానంగా కాన్వర్సింగ్ సమయంలో టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసిన భూములన్నీ మళ్ళీ నిరుపేదలకు పంచుతా అని చెప్పి చెప్పింది. అవును బాబు, అన్నిటికీ ప్రొసీజర్ ఉన్నది, అన్నిటికీ టైం కన్స్యూమింగ్ ఉన్నది. ఇక్కడ ఏంటంటే మన నాయన అని చెప్పని మన బెల్లంపల్లి ఎట్లుందంటే నిన్న క్వశ్చన్ చేస్తే ఇవాళ అయిపోవాలి. ఏ ప్రశ్న అయినా దీర్ఘకాలికంగా కొనసాగే సమస్యను మాత్రం ప్రశ్న రూపంలో లేవలెత్తున్నాం. దానికి ఈ రోజు అవుతుంది రేపు అవుతుందని మభ్య పెట్టుకుని ఇంత దూరం వచ్చింది కాబట్టి ఈ సమస్య అనేది కొనసాగింపు చేయాలి తప్ప అయితే సార్ అలా పూర్తి అయితే ఆల్రెడీ కమిటీ ఉంది కదా సార్. ఒక విషయం ప్రభుత్వం ఆల్రెడీ ఏర్పాటు చేసి యథావిధిగా వెంచర్లు వెలుస్తాయి, యథావిధిగా అన్ని జరుగుతుంది. ఇప్పుడు మీ సమస్య అడిగిన క్వశ్చన్ కి మీరు టాస్క్ ఫోర్స్ సంగతి అన్నారు. అవన్నీ సమస్యలు ఆఫ్టర్ 20th జూన్ ఇల్లు నిర్మిస్తారు, పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మాణాలు అక్రమ కట్టడాలు. ఎలక్షన్ లో 20 రోజులు నిన్నే ఉన్నా, దానికంటే ముందు 10 సార్లు వచ్చిపోయినా. డైలీ ఒక 15 రోజులకు ఒకసారి 5 రోజులు ఉన్నా, 2 రోజులు ఉన్నా, 1 రోజు 3 రోజులు. లిటరల్ గా బెల్లంపల్లి నా సొంత టౌన్ లెక్కనే చూసుకుంటా. నేను 2 సార్లు ట్రిప్పులు కొట్టినా. ఎందుకు కొట్టినా? క్యాంప్ ఆఫీస్ తయారు చేసుకున్నా, సింగరేణి క్వార్టర్ తీసుకుంటే అది కూడా కంట్రోల్ లేకుండా అది కూడా తయారు చేసుకున్నా. ఉండని కూడా ఇల్లు కూడా కావాలి కదా వద్దా? అచ్చా భూమి అన్నావు, మంచిగా రోజులు లేవని మా గురువు అన్నాడు, కొంచెం ఆగురా నాయన పూజ చేయించిన తర్వాత తీసుకున్నాడు.
విన్నారా? అన్నిటికీ ఇక్కడ వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. అది యాది పెట్టుకోండి. వందపల్లి హాస్పిటల్ ఎన్నిసార్లు సమీక్షించారు, పరిశీలించారు హాస్పిటల్? చేయలేదు. ఎందుకు చేయలేదంటే చెప్తా, దానికి కూడా రీజన్ ఉంది. ఈ కోడ్ రాగానే నేను ఏడికి పోవాలంటే కూడా కాళ్ళు చేతులు అన్ని బంద్ చేసి పెట్టి 2 నెలల సార్ నేనేం చేయలేకపోయినా. ఎలక్ట్ కాగానే ఉన్న వేరే సమస్యల గురించి అవన్నీ చేసుకునే లోపల అండర్స్టాండ్ చేయడానికి 2 months అయింది. ఏ ఎమ్మెల్యే అయినా గెలిచిన తర్వాత ఆయన కమ్సే కమ్ 6 నెలల నుంచి 1 year దాకా టైం ఇవ్వాలి. ఆ 1 year దాకా కూడా టైం ఇవ్వకుండా ఇప్పుడే చేయండి అంటే ఎట్లయితుందో నాకు అర్థం కాదు. ఇది సింపుల్ మ్యాటర్. నేను కాదు, ఏ ఎమ్మెల్యే అయినా కానీ, ఏ ఎమ్మెల్యే అయినా గెలిచిన తర్వాత మా శ్రీధర్ బాబు గారు అన్నారు, ఆయన 3 terms అయింది. ఫస్ట్ టర్మ్ లో గెలిచిన తర్వాత సింగరేణి హాస్పిటల్ గురించి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. నేను సింగరేణి అథారిటీస్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ హాస్పిటల్ అయినా కానీ జనాలకు సేవ చేయాలి, జనాలకు ఇబ్బంది పెట్టు. హాస్పిటల్ మూస్తాము, హాస్పిటల్ ఇది చేస్తాము, సరిగా మ్యాన్ పవర్ లేదు, సరిగా జనాలు వస్తలేదు అనే సమస్య గురించి నేను మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా జీఎం గారికి, కైండ్లీ ఎగ్జామిన్. ఎందుకంటే ఇక్కడ ఉన్న బీద ప్రజలకు హెల్త్ సౌకర్యం ఇచ్చే బాధ్యత సింగరేణి కంపెనీది. సింగరేణి కంపెనీ తరఫు నుంచే ఇక్కడ చాలా మంది బ్రతుకుతున్నారు. మీరు కాపాడే బాధ్యత మీకున్నది. ఆ హాస్పిటల్కి ఏమేమి సౌకర్యం చేయాలో, మీకు ఏం కావాలో నా తరఫు నుంచి ఎమ్మెల్యేగా నేను చేసే బాధ్యత నాది. హాస్పిటల్ని కాపాడుకుందాం, జనాలను మంచిగా ఫెసిలిటీస్ ఇద్దాం. నేను వచ్చి సీఎండీతో కూడా మాట్లాడతా, ఉన్న లోపాలన్నీ దాన్ని దూరం చేస్తూ, కొంతమందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు ఉందంట, అది కూడా పట్టాల సమస్య కూడా నేను డీటెయిల్గా డిస్కస్ చేసి, ఇంకొకటి హౌసింగ్ గురించి కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని ఆగస్ట్ సెప్టెంబర్ లోపల వస్తుంది. ఇక్కడ ఉన్న బీద ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఏ అర్హులు ఉంటారో ఇంపార్టెంట్గా వాళ్ళకి హౌసింగ్ కూడా స్కీమ్ ప్రకారంగా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. 2000 నుంచి ఫస్ట్ ఫేజ్, ఇంకొక 1500 సెకండ్ ఫేజ్ లో ఇచ్చే కార్యక్రమాలు ఉంది. గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకున్న డిసిషన్స్. ఆ హౌసింగ్ గురించి కూడా వీకర్ సెక్షన్ కి సంబంధించిన ఎవరెవరు సోదరులు ఉన్నారు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఎవరెవరికి ఎలిజిబుల్ ఉంటారు, 100% ఇప్పించే బాధ్యత నాది. మీరు అందరు దయచేసి దాని గురించి అప్లికేషన్ కూడా ప్రిపేర్ చేసి పెట్టండి. అందరు సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మంచి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు, సోనియమ్మ తల్లి తీసుకున్న కార్యక్రమాన్ని మన తెలంగాణను కాపాడుకుందాం. June 2nd ఫార్మేషన్ డే వచ్చింది. ఆ ఫార్మేషన్ డే రోజు కూడా అందరూ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని పెట్టారు. 10 ఏళ్ళు అయిన తర్వాత సోనియమ్మ తల్లి ఇచ్చిన తెలంగాణను కాపాడుకుందామని రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున సక్సెస్ చేయమని వాళ్ళందరితో కోరుకుంటూ ప్రజలందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. వెళ్ళిపోయినా ఆఫ్టర్ 15th June కన్సల్ట్ అథారిటీస్ ని పిలిపించి దాంట్లో ఏమేమి లోపాలు ఉన్నాయో, ప్రత్యేకంగా మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉందని తెలిసింది, దాన్ని ఇంక్రీజ్ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా మాట్లాడి కన్సల్ట్ సీఎం గారితో కూడా తీసుకొని డిసిషన్ దాన్ని అమలు చేసే బాధ్యత నాది. హాస్పిటల్లో డాక్టర్ల వివరాలు, ఫోన్ నెంబర్స్ ఏం అందుబాటులో లేవు. అదే చెప్తున్నాం కదా, మ్యాన్ పవర్ తక్కువ ఉంటే అదేం వస్తలేదు. అందుకోసం మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేసి పబ్లిసిటీ చేయడానికి బయట హాస్పిటల్ బయటనే ఒక బోర్డు పెట్టించి జనాలకు ఒక అందుబాటులో ఉన్నట్టు ఒక మెసేజ్ పెట్టే కార్యక్రమాన్ని పెట్టింది. గత 6 నెలలుగా బెల్లంపల్లిలో ప్రధానంగా నీటి సమస్య, విద్యుత్ సమస్య, హాస్పిటల్ సమస్య 3 ప్రధానంగా మేనేజ్మెంట్ కార్మికుల మీద, రిటైర్డ్ ఎంప్లాయీస్ మీద ఇల్లీగల్ కనెక్షన్స్ అనే పేరు మీద ఇబ్బంది పరిస్థితులు కల్పిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ శాసనసభ్యులు వినోద్ గారి దృష్టికి, అదేవిధంగా ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ శ్రీ బి జనక్ ప్రసాద్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. హాస్పిటల్లో 14 మంది కార్మికులను బదిలీ చేస్తే వినోద్ గారు సిఎండి తోటి మాట్లాడడం, అటు యూనియన్ పరంగా జనక్ ప్రసాద్ గారు మాట్లాడడం వల్ల ఆ కార్మికుల బదిలీలు కూడా ఆపడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే ఆ ఏరియా హాస్పిటల్లో వార్డులను మూసేసి స్పెషలిస్ట్ డాక్టర్లను వాళ్ళ డ్యూటీలు చేయకుండా ఇబ్బందులు కల్పిస్తున్న పరిస్థితుల వల్ల హాస్పిటల్కు ఏదైతే వినోద్ గారు ఒక హామీ ఇచ్చిండు, ఈ బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్ పూర్వ వైభవం తీసుకొస్తా అని. కాబట్టి పూర్వ వైభవం కోసం వారిని ముందుకు నడిపించేందుకు అయితే ఇక్కడ నియోజకవర్గ ప్రజలుగా మనందరం కూడా వారిని గెలిపించే దాంట్లో భాగస్వామ్యం. అదే పరిస్థితులలో ఇక్కడ అభివృద్ధి క్రమంలో కూడా వారి యొక్క సహకారాలను తీసుకోవాల్సిన బాధ్యత యూనియన్ గా పార్టీగా అందరికి ఉంది. కాబట్టినే వారికి రిక్వెస్ట్ చెప్పడం ద్వారా జీఎం గారితో, డైరెక్టర్ గారితో మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం, విద్యుత్ విషయం. కరెంట్ ఏంటంటే ఎస్ఆర్టీ కోటర్లు మేము వదిలిపెట్టినాము, మేము పవర్ కనెక్షన్ ఇవ్వలేము, నీళ్లు ఇవ్వలేమని మేనేజ్మెంట్ చెప్తున్నది. అదంతా బూటకము. ఇప్పుడు గత ప్రభుత్వం 2016లో చెప్తే మీరు ఇచ్చిండ్రు, అప్పటి నుంచి ఇప్పటిదాకా కరెంట్ ఇచ్చి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వల్లనే ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రలకు మేనేజ్మెంట్ అభివృద్ధి అని, మేము ఇంకా లాభాలు గడించాలని చెప్పి, ఇల్లీగల్ గా ఇట్లున్నామని చెప్పి వాళ్ళ రేవంత్ రెడ్డి
ప్రభుత్వాన్ని బదనాం చేస్తామని అనుకుంటున్నారు. అది తప్పుడు ఆలోచన. మీరు కొరిమితో తలగొక్కున్నట్టు అవుతుంది సింగరేణి అధికారులకు. ఇవాళ వినోద్ గారు చాలా సీరియస్ గా ఉన్నారు దీని మీద. నేను 6 తారీఖు తర్వాత 15 తారీఖు లోపల రెవెన్యూ వాళ్ళను, గవర్నమెంట్ ఎలక్ట్రిక్ సిబ్బందిని, అధికారులను, సింగరేణి అధికారులను కూర్చుండబెట్టి మాట్లాడతా, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచిస్తా అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 6 తారీఖు 15 తారీఖు లోపల అది కూడా వాళ్ళు పూర్తి చేస్తారు. బెల్లంపల్లి ప్రజలకు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కు ఎస్ఆర్టీ కోటాలో ఉన్న వాళ్ళందరికీ కూడా పవర్ వచ్చే స్థాయిలో కంపెనీ పవర్ ఇస్తుందా, గవర్నమెంట్ పవర్ ఇస్తుందా, వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ఇప్పుడు మనకు చెప్పింది. మరి వాళ్ళ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కూడా గోదావరి నీళ్ళ కోసం మొన్న అసెంబ్లీలో కూడా మన గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడి